డేస్ చూసుకుంటే తెలంగాణలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతుర్ని సస్పెండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను కొందరు తమ పార్టీ నేతలే బద్నం చేశారని కవిత హాట్ కామెంట్స్ చేసింది. హరీష్ రావు, సంతోష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత తీరుపై గులాబీ బాస్ తో పాటు పార్టీ కేడర్ అంతా సీరియస్ గా ఉంది. కవిత ఇష్యూపై నేతలతో కేసీఆర్ చర్చించారు. గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినట్టు సమాచారం. ఇక సస్పెండ్ అంశంపై కవిత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. కవిత ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతుర్ని సస్పెండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను కొందరు తమ పార్టీ నేతలే బద్నం చేశారని కవిత హాట్ కామెంట్స్ చేసింది. హరీష్ రావు, సంతోష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత తీరుపై గులాబీ బాస్ తో పాటు పార్టీ కేడర్ అంతా సీరియస్ గా ఉంది. కవిత ఇష్యూపై నేతలతో కేసీఆర్ చర్చించారు. గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక సస్పెండ్ అంశంపై కవిత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కవిత ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కవితని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే కవిత చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి ఆరోపణలు సంబంధించి పూర్తి స్థాయిలోని ఆ పార్టీ క్యాడర్ ని ఇబ్బంది పెట్టే క్రమంలోనే పార్టీని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. దీనికి సంబంధించి ఇకపోతే కవితకు సంబంధించి రాజకీయ పార్టీలోని వివిధ విభేదాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలతో టచ్ లో ఉన్నటువంటి కవిత పార్టీ పెడుతుందా లేకపోతే తెలంగాణలోని వేరే జాతీయ స్థాయి పార్టీలో కానీ చేరబోతుందా అనేది ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదేమైనప్పటికీ పార్టీలో క్యాడర్ ని సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే పార్టీ కొరకు పనిచేస్తున్నారో వారిని ఖచ్చితంగా పార్టీ కాపాడుతుంది. ఏదైతే మనోధైర్యాన్ని పెంపొందించడానికి కవితని చేసినటువంటి ఈ వాక్యాలను కూడా ఆమెని సస్పెండ్ చేస్తూ చేసినటువంటి ఉత్తర్వులు కూడా పార్టీలోని శ్రేణులను అయితే ఒక మనోధైర్యాన్ని పెంచిందనేది చెప్పుకోవచ్చు. ఇక కవిత సంబంధించిన విషయాలు చూసినట్లయితే గతంలో కూడా కవిత పార్టీ పెడతారని పెద్ద ఎత్తున ఒకసారి సమీకరణ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి, జాతీయ స్థాయి నాయకులను కూడా కలిసినటువంటి పరిస్థితి. ఈసారి ఆ కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ సంబంధించిన విషయాలలో కానీ జాతీయ స్థాయి నాయకులు ఎవరు సపోర్ట్ చేస్తారు, కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనేది ఒక చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయాలలో పోతారా అనేది దాని మాత్రం ఒక సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ చర్చకు సంబంధించి ఒకసారిగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి అనేక విషయాలు ఒకసారిగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ కూడా పూర్తిగా ఒక ధైర్యాన్ని నింపింది. దీనికి సంబంధించిన విషయాలలో ఇక పార్టీకి కార్యకర్తలు పటిష్టంగా పనిచేస్తారనే ఒక మనోభావం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఏది ఏమైనప్పటికీ పూర్తిగా కవితకు సంబంధించినటువంటి అంటే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఇమేజ్ ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రజల్లో కూడా ఉన్నదనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కవిత చేసినటువంటి అనేక వాక్యాలలో పార్టీకి సంబంధించినటువంటి విషయాలలోని ఆ నైతిక విలువలు కాపాడలేదంటూ కూడా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక విషయాలలో కూడా ఆ కవిత చేసే కామెంట్లు చాలా మందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమె చాలా మంది ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టింది అనేది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ కవిత సస్పెన్స్ అయితే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ నుంచి తీసేయడం వల్ల ఒకసారిగాను సామాజిక కార్యకర్తలు కూడా ఒక ఊపిరి పీల్చుకున్నారు అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం వల్ల ఒక రాజకీయ చర్చ అయితే మొదలైనటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, చూసుకున్నట్టయితే కవిత సస్పెండ్ అసలు ఎలా తీసుకుంటుంది? తను పాజిటివ్ గా తీసుకుందా, నెగిటివ్ గా తీసుకుందా, అండ్ ఎలా స్పందిస్తుంది? ఈ రోజు అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి, తను ఎలా స్పందిస్తుందని మీ విశ్లేషణ ఏంటి దీనిపై? ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కవిత ఉద్యమ పేరుతో గానీ ఉద్యమ సంబంధించినటువంటి సహచరులతో గానీ పనిచేసిన చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కాకపోతే కేసీఆర్ చేసినటువంటి ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ చేసినటువంటి తెలంగాణలో చేసినటువంటి గత ఉద్యమ
స్ఫూర్తితో పనిచేసినటువంటి కేసీఆర్ కు పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. ఆ కేసీఆర్ కూతురుగానే ఆమె చలామణి అయింది తప్పితే ఆమె వ్యక్తిగతంగా గానీ తమకున్నటువంటి అంటే విద్యార్థి ఉద్యమం నుంచో గానీ సంబంధించినటువంటి ఒక సామాజిక ఉద్యమం నుంచి వచ్చిన కార్యకర్త కాదు కాబట్టి కేసీఆర్ కూతురుగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో గానీ సంబంధించిన తెలంగాణకు పరిచయం అయింది కాబట్టి ఆ తర్వాత జాగృతి సంబంధించినటువంటి అదే ఒక సంస్థ పెట్టుకొని అదే తెలంగాణ ఉద్యమాల పేరుతోటి జరిగినటువంటి అనేక సందర్భాలలో కవిత చేసిన విషయాలలో పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోవట్లేరు. కవిత ఆ కేసీఆర్ కూతురుగా పరిచయము తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కానీ కవితకు ఉద్యమాలు కానీ ఉద్యమ నేపథ్యం కానీ ఎక్కడ లేదనేది ప్రజలు కూడా తేల్చి చెప్తున్నారు. ఇప్పుడు కవిత పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల కూడా కానీ పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. కవిత చేసినటువంటి విషయాలు కానీ గతంలో అనేక స్కామ్లు కూడా తెలంగాణ మనోభావాలను తీసిందనేది కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఈ పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి అంటే కొంత నైతికంగా కొంత వ్యక్తిత్వం ఉన్నదనేది ఒక చెప్పుకోవడానికి కూడా పనికొస్తుంది అనేది కూడా చెప్తున్నారు. కవిత చేసే విషయాలు ఏదైనా కూడా తెలంగాణలోని పెద్దగా అంటే రాజకీయ ప్రయోజనాలు కావచ్చు సంబంధించినటువంటి పార్టీ ప్రయోజనాలకు కానీ ఇబ్బంది కలగదు అనేది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎలాంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉందంటారు? పార్టీ పెడుతున్నారని ఈరోజు వెల్లడించే అవకాశం ఉందా? ఆల్రెడీ పార్టీలో తను రాజకీయంగా ఎదిగిన వ్యక్తి కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుంది రాజకీయంగా ఒక కేసీఆర్ కూతురుగా తను పరిపాలించగలదంటారా? దీనిపై మీ స్పందన ఏంటి అసలు? కవితకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషణ చూసుకున్నట్లయితే కవిత గతంలో ఉద్యమాల పేరుతోటి వచ్చిన కవిత కాదు కాబట్టి తన కేసీఆర్ కు ఉన్నటువంటి అంటే ఆ ఇమేజ్ కావచ్చు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి తెలంగాణ తెచ్చిన క్రమంలో కూడా తనకున్న ఆ ఇమేజ్ తోటి వాళ్ళు ఫోకస్ అయింది కవిత కానీ పూర్తిగా పార్టీ పెడితే ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది మునుముందు తెలియాల్సింది. కానీ ఇప్పటికీ కవిత పార్టీ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. దేశ స్థాయిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఆ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో పార్టీలను ఢీకొని పార్టీ పెట్టాలంటే మాత్రం కొంత చర్చనీయాంశం అయితే మారినటువంటి పరిస్థితి చెప్తా. ఇప్పుడు రాజకీయాల్లో ఇది చర్చగా నడుస్తుంది కదా, అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఎమోషనల్ గా మాట్లాడినట్టు కనిపిస్తుంది కదా, రాజకీయంగా ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని అసలు ఎలా చూడొచ్చు? రాజకీయాలలో చేస్తున్నటువంటి వాక్యాలు కానీ ఆమె చేస్తున్నటువంటి విధానాలు కానీ గతంలో ఒక నాణ్యత రాజకీయాలు ఉన్నటువంటి కవిత అయినట్టే కవిత రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒకటి స్కామ్ చేసింది. అంటే టోటల్ గా లిక్కర్ స్కామ్ చేసి జైల్లో పాలైనటువంటి పరిస్థితి. అలాంటి జైలు జీవితం గడిపినటువంటి కవిత ఇప్పుడు రాజకీయ విశ్లేషకులాగా రాజకీయాలు తెలిసినట్లుగా మాట్లాడడం సరైన విధానం కాదు. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమాలకు పొళ్ళు పోసుకున్న తెలంగాణలోని ఇలాంటి అసభ్య పదజాలాలు వాడి అసభ్యకరమైనటువంటి అంటే విషయాలలో పరిపూర్ణ జ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి కవితకు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఉందని అయితే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదులు కానీ ఎవరు అనుకోవట్లేదు. అయితే ఇది ఇలా ఉంటే కార్యకర్తల నిర్ణయాన్ని మేరకే అసలు ఆమెను సస్పెండ్ చేసినట్టు కలుస్తుంది. అంటే కార్యకర్తలు దీన్ని ఒక డిస్కషన్ చేసి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి వాళ్ళ ప్రెషర్ మేరకే ఆమెను సస్పెండ్ చేసినట్టు చూడొచ్చా? ఏ విధంగా చూడొచ్చు అసలు? ఖచ్చితంగా పార్టీ ఏదైనా సరే తెలంగాణలోని కానీ వివిధ రాజకీయ పార్టీలకు ఒక నియమ నిబంధన ఉంటుంది. దాంతో పాటు పనిచేయాల్సిన అవసరం సామాన్య కార్యకర్తకు ఉంటుంది, వివిధ హోదాలో పనిచేసే మంత్రులకు కూడా ఉంటుంది. కానీ పార్టీకి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు కానీ సంబంధించినటువంటి తన ఇమేజ్ కొరకు చేస్తున్నటువంటి వాక్యాలు పార్టీని ఇబ్బందికరం పెట్టింది. అది ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ఆ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా పార్టీ క్యాడర్ కు సంబంధించినటువంటి అనుగుణంగా మనోభావాలను దెబ్బతీర్చింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పొలిట్ బ్యూరోతో మాట్లాడి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది అంటూ కూడా తెలంగాణ ప్రజలు కూడా ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఈ కలకలం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుందంటారు? దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితని సస్పెండ్ చేసినంత మాత్రాన మిగతా పార్టీలకు కానీ మిగతా సంబంధించిన ఆ పార్టీకి కానీ ఎక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. కవిత చేసే రాజకీయాలు ఒంటరిగా వెళ్లి రాజకీయ ప్రయోజనాలు చేసుకోవాల్సిన పరిస్థితి కవితకు ఉండదనేది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కవిత రాజకీయాల నుంచి వైదొలిగినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు. ఈమె తిరిగి పార్టీ పెడితే అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలు 2 తెలంగాణలో కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు జాతీయ పార్టీ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఈ 2 పార్టీలని ప్రజల తెలంగాణలోని ఎదుర్కొని తను ఒక పార్టీ పెట్టుకోవడం అనేది కూడా సరైన విధానం కాదంటూ తెలంగాణ వాదులు కూడా పదే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఆమెను గౌరవించారు తప్పితే ఇప్పుడు సొంతంగా ఇమేజ్ చేసుకొని తెలంగాణలోని సామాజిక ఉద్యమం అనేక విషయాలలో మాట్లాడి ఏదో పార్టీ పెడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనేది కూడా తెలంగాణ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.